ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరాధనకి మాకు సుఖమైన నిద్రించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని వెళ్ళిపోతున్నాను కొందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించారు. సన్నిధి ఉంచున్నాను వేస్తున్నాను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నూట 50వ వచ్చి లాస్ట్ వచ్చి యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాల మందు ఆయనను స్తుతించుడి. పరక్రమ కార్యం బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. పూల ధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతో సితారతోనూ ఆయనను స్తుతించుడి. తాంబూలతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతో పిల్లల రోజుతో ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళంతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళంతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించును. స్తుతింతురుగాక యెహోవాను స్తుతించుడి. దేవుడు మరి ఇందులో యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమును ఆయనను స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యం బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. ఘోర ధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతో సితారతో ఆయన స్తుతించుడి. తంబూరతోనూ నాట్యంతోనూ ఆయన స్తుతించుడి. తంతి వాద్యం పిల్లన గురువులతో ఆయన స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళంతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడుగాక యెహోవాను స్తుతించుడి. మరి దేవుని మాటలు లాస్ట్ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడుగాక యెహోవాను స్తుతించుడి. ఈరోజు మనము 10 రకాలని కొద్దిగా ముందు లేసాం కాబట్టి మరి యెహోవాను సకల ప్రాణులు అంటే భూమి మీద జీవించు ఆయన ప్రాణం పెట్టి ఆయన ప్రతి సృష్టికి మాటతో సృష్టించిన ప్రతి జీవి ఆయనను ఉదయాన్నే పెందల కాడనే ఆయన స్తుతించిన బదులే ఉంటాయట. చూసు ఆకాశ పక్షులు మనం కీ 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 అని పిట్టలు అరుస్తూ ఉంటే ఆ అరుపులకి నిద్రే రాదు. అందుకే ఎక్కువనే లేచి ఆయనను స్తుతించే బద్దులమైన ఆకాశ పక్షులట అవి ఆ శబ్దంతో దేవుని స్తుతిస్తుంటాయట. మరి ఆయన స్తుతించ బద్దుడైనాడు. తంబురతోనూ నాట్యంతోనూ మ్రోగుతాలు. ఇది 150వ కీర్తన. అసలు పాట కూడా యెహోవా సకల ఇదో పాట పరిశుద్ధులారా ప్రభువుని స్తుతించుడి అని యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు అని పాట రచించబడింది. ఈ కీర్తన గ్రంథం 150 కీర్తనలు ఉన్నాయి కదా. 150 కీర్తనలు కూడా పాటతో కూడిన వచనాలే ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక విధంగా దేవుడు మరి దావీదు మహారాజు జీవితంలో చేసిన అద్భుతమైన కార్యంలో ఆయనని గూర్చి రచించబడిన కీర్తనలు. కానీ దేవుడు దావీదు జీవితంలో పాపం చేస్తే వదిలిపెట్టలేదు. కానీ
వదిలిపెట్టలేదు. ప్రేమించుకుంటూ శిక్షించుకుంటూ ఆయన్ని ఒక చక్కటి దారిలో నడిపించారు. పాపముకి శిక్ష ఎప్పటికీ తప్పదు. మరి దావీదు ఒక పెద్ద తప్పు చేశాడు. రాజా ఆ, నిబంధనలు మర్చిపోయి మనం రెస్ట్ తీసుకుంటే ఏడికాడికి ఒక ప్లేస్కి వెళ్ళి ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అదేవిధంగా దావీదు మహారాజా మిద్దెపైకి ఎక్కి సాయంత్రం సమయాన ఇటు అటు తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ ఆట సైనికురాలి భార్య, అది ఆ స్త్రీ జాలట్లో స్నానం చేస్తుంటే ఆమె చాలా అందంగా ఉంటుందట. ఆమెను చూసి మరి ఆ క్షణం ముందే పాపం ఆలోచన పడి ఆమె ఎవరు ఎక్కడ ఉంటుందో అని తెలుసుకొని, ఎవరు భార్య అని తెలుసుకొని కూడా అసలు భయంకరంగా ఆమెతో పాపం చేసి తన భర్తని చంపించాడు. అంత అంత భయంకరమైన పాపం చేసిన వ్యక్తి నాకు పుట్టిన కుమారుడు దేవుడు బ్రతికించినాడా? బ్రతికించలే, చనిపోయాడు. కానీ అనుకుంటూ ఉంటారు మానవులు, నేను చేసేయని మంచి భూమిలో వెళ్ళిపోతాయి అని అనుకుంటారు. కానీ పాపమునకు శిక్ష ఎప్పటికీ తప్పించుకోలేదు. అది మాత్రం కంపల్సరీ. మరి నీకు దావీదు మహారాజుకి ఎంత చక్కటి రాజరికం వదిలిపెట్టి ఇట్లా విశ్రాంతిగా మనం వాకింగ్ చేస్తే బయటికి అటు తిరుగుతాం కదా. స్నానం చేసే స్త్రీని చూసి అటు రాజు అనే అధికారం ఉండి అటు తీసుకొచ్చి అలా చేయడము అది ఘోరమైన పాపం. అది దేవుని దృష్టికి నీచమైన పని. దేవుడు వదిలిపెట్టలే, శిక్షించాడు. తనకు ఆమెకు పుట్టిన కుమారుని బ్రతకనీయలేదు, చనిపోయాడు. అయినా దేవుడు ఆయనకి బుద్ధి చెప్పాడు. ఎప్పటికీ దేవుడు అందుకోసమే పాపమునికి శిక్ష తప్పదు. తను ఎంత భయంకరం, తన భర్తను చంపించడం అంత అసలు ఘోరంగా. ఈ లోకంలో అది ఆ పొరపాటు చేసిన దాన్ని బట్టి దావీదు మహారాజు ఎన్నో విధాల శిక్షకు పాత్రుడయ్యాడు. కొన్ని విధాల రాజుచేత నహాబు రాజుచేత తరవబడిన జీవితం అయిపోయింది. అందుకోసమే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన శిక్షించుకుంటూ ప్రేమించుకుంటూ ఆయన దారిలోనికి నడిపించాడు. తప్పు చేశారని, అయ్యో నా కుమారుడు తప్పు చేశారని వదిలిపెట్టలే, శిక్షించాడు. శిక్షించుకుంటూ ఆయన దారిలోనికి నడిపించిన దేవుడు యేసు ప్రభు గొప్పవాడు. ఈ లోకంలో మానవులు భూమి మీద నేను చూస్తుర్రా అని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అనేవాడు మన రహస్యమందున్న దేవుడు రహస్య పాపములు చూస్తూ ఉంటాడట. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విశ్వాసి కొన్ని సందర్భాలలో పాపపు పనులు చేసే విధంగా సైతాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ అది భయము భక్తితో దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుని బిడ్డలకి ఇది పాపతలపు ఆలోచన వచ్చిందంటే ఇది సైతాన్ పని అని వివేచించే జ్ఞానం ఉంటుంది. ఇది పాపం జోలికి పోకూడదని ఆలోచించే జ్ఞానం ఉంటుంది. వెళ్ళడు విశ్వాసం, దేవుని ఎరిగిన విశ్వాసం. మరి దేవుని ఎరిగి కూడా పరిశుద్ధాత్మ దేవుడిని పక్క పెట్టి చేసిన వాళ్ళు కూడా శిక్షకు పాత్రలు అవుతారు. నీ దేవుడు ఏమన్నాడు? ఒక స్త్రీకి ఒకే పురుషుడు ఉండాలి, అది పెళ్ళి అయిన భర్తే ఉండాలి. పురుషుని కూడా పెళ్ళి అయిన స్త్రీనే ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు జీవించమని ఎక్కడ లిఖించబడి ఉండలేదు. బ్రతుకు దినములు ఆమెకు ఒకవేళ మధ్యలో ఏదైనా వచ్చి చనిపోతే, ఏదో ప్రాబ్లం అయితే ఆ విషయంలో ఒంటరిగా ఉండడానికి నీకు ఇష్టం లేకుండా చేసుకోవచ్చు, తప్పే లేదు. కానీ భార్య ఉండి కూడా విస్తారమైన భార్యలు ఉంచుకుంటా వ్యభిచారం చేస్తుంటా, పాప తలంపు ఆలోచనలు చేస్తుంటా, దేవుడు వారిని శిక్షించుకుంటూ ఆయన దారిలోనికి నడిపిస్తారు.
ఈ ఉదయకాల సమయంలో అసలు ఈ అధ్యాయం స్థుతించే ప- ప- పెద్ద అధ్యాయం, కానీ ఒక టాపిక్తో దేవుడు ఈ ఉదయకాలంలో ముందుకు వచ్చాడంటే ఏదో ఒక సంథింగ్ ఉన్నది. నా వీడియోలో ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవుడు ఒక టాపిక్తో మనం ముందుకెళ్తానని ఒక టాపిక్తో దేవుడు వీడియో ముందు పెడుతూ ఉంటాడు. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుడు ఎవరు చూస్తలేరు కదా, అక్రమం పాపం అని అనుకోకు. శిక్షకు ఎప్పటికీ నువ్వు పాత్రుడు. యేసుప్రభు ఏం చేశాడు? శిక్షించుకుంటూ ప్రేమించుకుంటూ తన పవిత్రలోనికి నడిపిస్తాడు. శిక్షకు పాత్రుడు అవుతావు. ప్రభా, నేను తెలిసి చేశాను, క్షమించు, ఇక నేను చెయ్యను అంటే ఆ క్షణం అందే ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. ఇక ఎప్పుడు పాపం జోలికి పోకుండా ఆ శక్తిని ఇస్తాడు. అందుకే దైవజనులకు పోకపోం దేవుని నీరు ప్రజలు గత జీవితాలలో పాపరోధ జీవితం ఉన్నాక దేవుని ఎరిగినాక చేయలేరు, తెలుసా? చెయ్యరు. చేసిందంటే వారు ఇంకా దేవుని సంపూర్ణంగా విశ్వసించని వారు. అసలు నిజమైన క్రైస్తవుడు దేవుని ఎరిగిన వ్యక్తి పాపమునికి చోటే ఉండదు. అందుకోసమే చాలా కొందరు హృదయంతో పాపం చేస్తూ ఉంటారు. ఈడ ఉండి ఎన్నో ఆలోచనలు పెడుతూ ఉంటారు. మనసు అక్కడ మనిషి ఇక్కడ. అందుకే మేము స్కూల్ చదివినప్పుడు ఒక హిందీ సార్ అంటే ఆ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఆయన వచ్చిందంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉండేది. అసలు ఏదన్నా ఇంత సౌండ్ వచ్చిందంటే బట్ ఏం జరుగుతుందిరా ఏంటిరా అది తెలుసుకున్నాక క్లాసు స్టార్ట్ చేయకపోయేది. మన మర్చిపోతాడేమో సార్ అనుకోవడం కాదు, అంత స్ట్రిక్ట్గా ఉండేది. ఇక ఆయన కాడ ఏ తప్పు చేసినా ఇక ఈ చిన్న మాట్లాడిన క్లాస్ చెప్పడం మాట్లాడినా నిలబెట్టి వచ్చేది. ఇక నిలబెట్టి ఇక క్లాస్ అయిపోయినాక నిలబెట్టి వచ్చేది. అమ్మ ఇక నిలబెట్టి క్లాస్ అంటే 45 నిమిషాలు ఇక అందరి ముందు నిలబడే ఎంత ఇక ఆ తప్పు చేస్తాడని అది ఇక క్లాస్ సారు అయిపోయిందాక శ్రద్ధగా విని మంచిగా ఆ సబ్జెక్ట్లో ఎవ్వరు ఫెయిల్ అయ్యారు నిజం. కానీ సోషల్ సబ్జెక్టు అసలు ఆయన బెదిరించి నమస్కారాలు పెట్టించేది. ఆ బెదిరింపుతో ఆ ఇంట్రెస్ట్తోనే సగం చదువుకోలేదు ఆ సబ్జెక్ట్. సోషల్ జనరల్గా రాసి పాస్ అయ్యే సబ్జెక్ట్ సార్ల బట్టి కూడా పిల్లలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చెప్తూ ఉంటారు. అంటే పిల్లలకి మా జనరేషన్లో అంత ఉండేది. అందుకే నాన్న వాళ్ళ జనరేషన్లో కూడా పిల్లల్ని అది చదువుకో ప్రయోజకులు వాళ్ళ జనరేషన్లో ఎక్కువ జాబులు పొందారు. ఇప్పుడు చదువుకున్న జాబుల కోసం ఇప్పుడు ఎన్నో విధాల పోటీపడి కొట్లాడి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఒక తప్పులు చేశారు, ఇప్పుడు రేవంత్ గారు ఉన్నప్పుడు ఒక తప్పు. ఏంటంటే పొలిటికల్స్ వాళ్ళ విధంగా ఆలోచిస్తారు. కానీ పొలిటికల్ వేరు, ఒక ఎంప్లాయీ గవర్నమెంట్కి సేవ చేస్తాడు. ఆ ఎంప్లాయీ రెస్పెక్ట్ ఇస్తారు, ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే రాజకీయ వ్యక్తులు పోలీసులు ఎందుకు వస్తారు అంటే రాజ్యాంగాన్ని కాపాడుతారు, అక్కడ అల్లర్లు జరగకుండా. అందుకే పోలీసులు పెద్ద పెద్ద నాయకులు సీఎంలు వాళ్ళ రూళ్ళు వాళ్ళు పాటించకుండా ఉండరు. వాళ్ళు ఎవరైనా రూల్స్ విరోధంగా చేస్తే ఆయన ఎంత పెద్ద సీఎం ఎమ్మెల్యే ఎంపీ అని తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. అలాంటి అధికారము పోలీస్ వాళ్ళకు ఉంటుంది. రాజ్యాంగాన్ని చట్ట విరుద్ధంగా ఏది రూల్స్ అని. అందుకే గవర్నమెంట్కి రాజకీయాలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మరి వాళ్ళ సర్వీసు 5 సంవత్సరాలు ఉంటే దిగిపోతారు. మళ్ళీ ప్రజల చేత ఎన్నుకోబడితే వాళ్ళు కొనసాగిస్తారు. లేకపోతే ప్రజలకు నచ్చకుంటే ఆ ఓటుతోనే ఆడ కూర్చోబెట్టి పెడతారు. ఆ అధికారం ప్రజలకు ఉంటుంది. కానీ గవర్నమెంట్ సేవ అనేది చాలా మరి పవర్ఫుల్. మరి వాళ్ళు కరెక్ట్గా చేస్తే గవర్నమెంట్ ఇచ్చిన జీతం తీసుకొని చేస్తే
ఎక్కడ వాళ్ళు సర్వీస్ అయిపోయినాక చక్కగా ఉద్యోగం చేస్తారు. అది సరిపోదని ఇక మీద నుంచి కింది నుంచి చేతులు పెట్టి ఆడుకున్న వాళ్ళకే ఏ రోజు ఒకరోజు పట్టబడి వాళ్ళ ఉద్యోగం సస్పెండ్ చేస్తారు. అంటే ఎంప్లాయీస్కి చాలా రూల్స్ ఉంటాయి. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించినాక మనం కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కష్టపడి జాబ్ కొట్టుకుంటాం, కలిగిన దానితో తృప్తి పడాలి అని చెప్పాడు. జాబ్ మరి సస్పెండ్ అయ్యి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జీతం సరిపోదని మీదికి పై 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 భయంకరంగా ప్రవర్తిస్తారట. కొందరు పెద్ద పెద్ద ఆఫీసర్లే సస్పెండ్ అని తెలిసినప్పుడు ఎందుకు సస్పెండ్ అని అంటే పై లక్షలు చిన్న కూడా లక్షలు తీసుకుంటారు. కష్టపడి చదివిన జాబ్ విలువ అంతా పోతుంది. ఆ తర్వాత అంతా పోగొట్టుకుంటారు. మనకు అవసరం లేదు, కానీ నీతితో కూడింది కొంచెమే చాలంటాడు. అన్యాయంతో అక్రమంతో సంపాదించింది దేవుడు వాక్యం అసలు వచ్చింది పిమ్మట వారి నోరు మంటితో నింపబడుతూ ఉంటుందట. మన్ను అంటే వాడికి అక్రమంగా సంపాదించినంత బూడిద పాలేదు, ఏదో విధంగా వాడికి నష్టమే జరుగుతుందట. అందుకోసమే మన కష్టం మనకు తీసుకొని చేసినప్పుడు అది సంతోషం ఆనందమే ఉంటుంది. అది లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా సంపాదించుకుంది బూడిదలో పోయబడిన పన్నీరే ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినగాక. ప్రార్థించుకో. పరిశుద్ధుడా విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. కళ్ళు మూసుకో. దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభా. ఏ ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాను. మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. సమస్త భూజనులారా ఆకాశ పక్షులారా యెహోవాను స్తుతించుడి అని తెలియపరుచుకుంటూ వస్తుంది ప్రభా. నిజమే, పాపమునకు శిక్షకు పాత్రమవుతామని నీ వాక్యంలో సెలవిచ్చి ఉన్నావు ప్రభా. దావీదు మహారాజు జీవితంలో తన పాపం చేసినప్పుడు నువ్వు శిక్షించక మానలేదు, కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్నో విధాల తనను తరవబడబడిన స్థితి ఏర్పడింది. కొన్ని దినాలు కొండ గుహల్లో ఉండాల్సిన స్థితి ఏర్పడింది. అయినను అన్ని పరిస్థితులు తనను శిక్షించుకుంటూ ప్రేమించుకుంటూ నీ చక్కటి దారిలో ఆయనను నడిపించావు ప్రభా. నీకు వందనాలు. అందుకే దావీదు మహారాజు సమస్త భూజనులారా యెహోవాను స్తుతించుడి అని చెప్పుకుంటూ వచ్చారు ప్రభా. నిజమే అయా, ఆపదలో తన ప్రాణాన్ని కాపాడినావు దేవా, నీకు వందనాలు. పాపంకు శిక్షకు పాత్రలైనప్పటికీ దేవా క్షమించావు తండ్రి, నీకు వందనాలు. నిజమే ప్రభా, తెలిసి తెలియని ప్రజలు ఈ లోకంలో ఎన్నో పాపాలు చేస్తారు, కానీ ప్రభా నిజంగా నేను పాపని ప్రభా, నన్ను క్షమించు ప్రభా అన్నప్పుడు నువ్వు క్షమించే సిద్ధ మనసు కలిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వస్తున్నాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. సరిగా చిక్కుపెట్టే శోధ నుండి కీడు అపాయ నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆయన డేట్ ఫిక్స్డ్ అయిపోయినాయి ప్రభా, నీకు వందనాలు. మా విలేజ్లో ఎవరు సర్పంచ్గా నియమితులయ్యటానికి నీ చిత్తంలో ఎవరైనారు ప్రభా. ఎవరు చూసినా ప్రభా నిజమే, వారు అధికారంలోకి వస్తే వాళ్ళ స్వప్రయోజనం కోసం ఆలోచించి చేస్తున్నారు. వారి పొట్ట నింపుకొని తర్వాత మిగతా వారి చేయాలని ఆలోచిస్తున్నారు. దేవా జ్ఞాపకం తీసుకోండి. తొలై గ్రామానికి ఎవరికి నియమిత చేయబడిలో నేను నీ చిత్తంలో వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్వప్రయోజనాలతో ఆలోచించే వారిని దేవా ఈ తొలై గ్రామ పంచాయతీ వద్దు దేవా, జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దయగలైనా నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను అయా. ప్రతి విషయంలో నీ కృపను కోరుకుంటున్నాను ప్రభా. మరి ఆదివాసి హిడ్మా చనిపోయాడు ప్రభా. మరి ఆదివాసులు నిజమే మరి విద్య లేని పామరులు ప్రభా, మరి అడవి భూమిలో బ్రతుకుతుంటే వాళ్ళ మైనింగ్ వాళ్ళ ధన సంపదను
తీసుకెళ్తున్నారని ప్రజలు మరి కోయ జాతి అలాంటి వారు విద్య లేని అలా ప్రజలు ప్రభావం అలా పోరాడుతూ ఉంటారు. ప్రభావ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు అయితే ప్రభావం మరి వాళ్ళకి ఎంతోమందికి విద్యను బోధించి కానీ కొన్ని ఆదివాసులు కూడా కొన్ని తప్పులు గ్రహించలేని వారుగా ఉంటారు. గవర్నమెంట్ చేసేది కొన్ని మంచి పనులు కూడా ఉంటాయి. ఆలోచన జ్ఞానం ఉంటే ప్రభావం ఏనాడు ప్రజలు చనిపోయకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ జ్ఞానంలో ఉండి మరి గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయలేని ప్రజలు ప్రభావం జ్ఞాపకం చేసుకొని విద్య లేని పావనలను కూడా నువ్వు జ్ఞానం దయచేసే దేవుడు ప్రభా. చదువనే జ్ఞానం కూడా ఆదివాసులకి తెలియబడుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. వారికున్న సంపదలను దోసుకుపోతానని విప్లవకారుల్లో వెళ్ళడం మరి అది దేవా, అది సంపద అనేది దేవా జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రజలకి నాయన బుద్ధి జ్ఞానం దయచేయండి అయా, జ్ఞాపకం చేసుకోండి. అందరినీ కృపగల అసౌలకు అప్పచెప్పినాను. ఇంతవరకు మా జీవితాల్లో నువ్వు చూపిన ప్రేమను బట్టి అందనాలు. దయగలైనా రానున్న మరి దినాలలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రభుత్వం ప్రభా తల నిలబెట్టావు ప్రభా. నిజమే, ఎంతోమంది కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో తను పొరపాట్లు చేశారు. ఎంతోమంది వేల లక్షల మంది జాబుల కోసం కనిపెట్టారు. ఈయన ప్రభుత్వంలో ఎలాంటివి జరగకుండా మరి కష్టపడి చదివిన వారికి జాబ్ పొందే కృపను దయచేయండి ప్రభా. విద్యార్థులు అమాయకులైన నిరుద్యోగులు ప్రభా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రభా. దయగలనైనా ఆ విషయంలో సహాయపడండి దేవా, కృప దయచేయండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయా మరి చక్కటి జ్ఞానంతో మరి ప్రజలకు ఏమి కావాలని చేసినప్పుడే ఆ వ్యక్తి నిలవగలడు ప్రభా. అనాలోచనలుగా ప్రవర్తిస్తే ఎవరు ఇష్టారాజ్యం చేస్తే అది ప్రజలకి ఉపయోగం లేని చేస్తే ప్రజలే దించేస్తారు ప్రభా. ప్రజలకు కావలసిన చేసే జ్ఞానము ప్రభుత్వానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు. నా కుటుంబంలో నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా భవిష్యత్తు విషయంలో నీ కృప దయచేసినందుకు స్తుతిస్తున్నాను. నీ దయను పాలించినందుకు స్తుతిస్తున్నాను. నా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉన్నత దేశాన్ని బట్టి వందనాలు. దయగలనే నా జ్ఞాపకం చేసుకుని ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమైన దేవుడు, అల్ఫా ఒమేగా ఆది అంతా మెరిగిన తండ్రి వెన్నందుకు స్తుతిస్తున్నా. పట్ల కలిగి ఉన్న దేశాన్ని నెరవేర్చుకోండి ప్రభా. మరి నేను కాల సమయంలో ప్రభా నిరంజన్ రూమ్ చేంజ్ చేసింది ప్రభా. బిడ్డకి అక్కడ ఉండడం పీస్ఫుల్ లేదు ప్రభా. బిడ్డ ఎన్నో విధాలా బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది ప్రభా. ప్రేమిడిని వచ్చినలో ఇంటికి నడిపించండి. కామేమో భవిష్యత్తు కూడా చెదరం అయిపోవడము అది నీ దృష్టికి ఇష్టం లేదు ప్రభా. బిడ్డ విషయంలో కూడా నీ చిత్తం మీద తను ఎలా జరిగించాలి, తనని కృపలో భద్రపరచుకోండి. పాప ఊబిలో చిక్కకుండా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని భయము భక్తి దైవం క్రీస్తు యేసు ఆ గృహానికి అధిపతిగా ఆధిపత్యం చెల్లించండి. శతకుతంత్రాలు అయిపోవచ్చని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ప్రార్థిస్తున్నాను. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. కావ్యమైన భవిష్యత్తుని కృపలో భద్రపరచుకోండి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తాను. నిన్నే కొన్ని పూజిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. మరి ఈరోజు దేవా మరి కంప్యూటర్ బాగా అయితే ప్రభా మరి క్యాస్ట్ సర్టిఫికెట్ ఈరోజు రేపు 2 రోజులకి దేవా మరి అది అవుటకు సహాయపడండి దేవా. ఎల్లుండి వచ్చి రేపు మరి అది మేము పొందుటకు కృప దయచేయండి నా దేవా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆన్లైన్కి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ కొట్టుకొని కృప దయచేయండి. నీ చిత్తానుసారంగా సహాయపడమని కోరుకుంటున్నాను. తమ నిజ విషయంలో కూడా నిలబెట్టండి ప్రభా. ప్రేమిడిని దీవించండి. సెలగా చిక్కుబట్టే శోధన నుండి కిడపాయండి, కాపాడండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి దేవా. మమ్మల్ని ప్రేమించినందుకు స్తుతిస్తాం. మాకు దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటాం.
అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయమని కోరుకుంటూ ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ అయ్యా అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ నన్ను తగ్గించుకుంటూ ప్రభా రాని భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పరచండి. చెంచల విషయంలో కృపలో భద్రపరచుకొని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మా ఫ్యామిలీని కృపగల హస్తంలో కృప చెప్పుకుంటాం. ప్రభా ఈరోజు మన సంజేష్లో కృప దయచండి. మిగతా మని కూడా సెండ్ అవుటకు సహాయపడండి. ప్యాకేజ్ ప్రేమతో పంపిన ప్యాకేజ్ని తీసుకుంటకు సహాయపడండి. మార్గం సరళపరచండి, సమకూర్చండి. ప్రభా వచ్చే నెలలో ప్రభా ఇళ్ళ పనులు మరి మందిరానికి వాక్యాలు రాపియాలి. ప్రభా ఎన్ని విమర్శంలో తీర్చబడటకు కృప దయచేయండి. అంధకార శక్తుల నజరైన నామంలో బంధిస్తున్నాం. మాకున్న అక్కర్లన్నీ నీ మహిమార్షంలో తీర్చమని రథా ప్రభావం పొందుబోరు కోరుకుంటూ తగ్గించుకుంటూ ఈ నామం నిశ్చించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఘనతా ప్రభావం పొందుమని ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటూ దేవ తోడుగా ఉండమని యేసు దివ్యమైన నామంలో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపోవాది క్రియల అనంతం నాశనమగును గాక.